హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. కల్కి 2898 ఏడి అంచనాలకు మించి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ టాక్తో రోజు రోజుకి వసూళ్లు పెరుగుతున్నాయి. ఈ సినిమాకి ఇంటర్నేషనల్ లెవెల్ అవార్డులు రావడం ఖాయం అని సినిమా వర్గాలు ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు. ముఖ్యంగా అభిమానుల మాటలకు ముందడుగు ఇప్పుడే పడింది. కల్కి సినిమాకు తొలి అవార్డు అప్పుడే వచ్చేసింది. ఇంటర్నేషనల్ అవార్డులు రావడానికి ఇంకా సమయం ఉందేమో అని కానీ తెలుసుకున్న స్టార్ హీరో ఒకరు కల్కికి అవార్డు ఇచ్చేశారు. ఈ విషయం చెప్తూ దీనికి సంబంధించిన ఫోటోను షేర్ చేశారు తాజాగా డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఈ మేరకి సోషల్ మీడియాలో ఆ అవార్డు ఫోటో పెట్టి నాగ్ అశ్విన్ ఆనందం వ్యక్తం చేశాడు. ఇది కల్కికి వచ్చిన తొలి అవార్డు అంటూ ఆ ఫోటోకి క్యాప్షన్ ఇవ్వడం కొసమెరుపు. అయితే ఆ అవార్డు ఇచ్చిన నటుడు ఎవరో కాదు, మన బల్లాల దేవుడు రానా దగ్గుబాటి. డైరెక్టర్ పోస్ట్పై స్పందించిన రానా కల్కికి మరిన్ని పురస్కారాలు రాబోతున్నాయి అంటూ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్లో విడుదలైన ఈ మైథాలజీ సైన్స్ ఫిక్స్ మూవీ 5 రోజుల్లో ఏకంగా 600 కోట్లకు పైగా వసూళ్లని రాబట్టింది. విడుదలైన రోజు నుంచే సినీ రాజకీయ ప్రముఖులు సైతం ఈ సినిమా టీంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు మెగాస్టార్ చిరంజీవి, రజనీకాంత్, మోహన్ బాబు, అల్లు అర్జున్ తదితరులు కల్కి ఒక అద్భుతమని కామెంట్స్ చేస్తున్నారు. విజువల్స్ పరంగానే కాదు, కామియో రోల్స్తోనూ ఈ మూవీ ప్రేక్షకులకి పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది అని చెప్పవచ్చు. తెలుగులో స్టార్ హీరోలైనటువంటి విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, డైరెక్టర్ రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ తదితరులు ఈ సినిమాలో చిన్న చిన్న పాత్రల్లో కనిపించడం విశేషం. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత తెలుగు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్న కల్కి చిత్రానికి తొలి అవార్డు రానా ఇవ్వడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి.